నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వయసు పెరిగింది కానీ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. మొన్న జరిగిన ఎలక్షన్ లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని అన్నారు. గతంలో బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ కు సపోర్ట్ చేసింది మీరు కాదా? వయసుకు మించి ఏదేదో మాట్లాడుతున్నారు. గతంలో మీకు ప్రజలే బుద్ధి చెప్పారు, అది మర్చిపోయారా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా చేసింది ఏమీ లేదు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పెద్దలన్న గౌరవం లేకుండా వాడు వీడు అని మాట్లాడతారు. గెలుపైన ఓటమైన ప్రజలే నిర్ణయిస్తారు. ఇక ముందైనా వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలని, మీ రాజకీయ అనుభవము అంతా నా వయస్సు లేదా మీరంటూ గౌరవం కలదని అన్నారు. ఎప్పుడు నేను ప్రస్తావన కూడా తీసుకురాలేదు. బాధాకరం ఏంటంటే వారు ఇక్కడ వచ్చి మొన్న ఎంత బాధాకరం, 75 ఏళ్ళ వయసు. ఈ వయసులో వారు ఏమంటారు, ఇక్కడికి వచ్చి బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయిన ఎలక్షన్లకు అంటారు. ఇంతకంటే దారుణమైన మాట ఏమైనా ఉంటుందా? మొన్న కొట్లాడిందే నేను బీజేపీతో 2000. ఇక ఆ కాన్స్పిరసీ థీరీస్ చెప్తాం. ఇంకా ఎన్ని ఊహాగానాలో వారు ఏమేమి ఆలోచిస్తారో నాకు అర్థమవుతుంది. వయసులో 75 ఏళ్ళ వయసులో వారు ఏమంటారు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో అంట బీఆర్ఎస్ బీజేపీ కలిసినాయి కావాలని, ఈసారి మళ్ళీ ఇట్లా కలిసి మాట్లాడడానికి ఈ వయసు దగ్గర నా వయసు ఇప్పుడు నాకు 40 ఏళ్ళ వయసు. వారి రాజకీయ అనుభవం నా వయసు అంత రాజకీయ అనుభవం, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు జిల్లాలో. అందుకొరకు ఏ రోజు కూడా గౌరవంగా పెద్దలని చెప్పేసి ఏ రోజు కూడా మాట్లాడలేదు వారి గురించి. ఇంత అనాలోచితంగా, ఇంత వక్రీకరించి ఏది బదిలీ మా రాజకీయంలో అంటే ఏంది? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం ఒప్పుకున్నారంటే ఇవాళ మీరు ఓడిపోయినారని ఒప్పుకున్నారు. ఒక నిజమైన రాజకీయ నాయకుడు ఎవరు? గట్టిగా నిలబడి తన సిద్ధాంతం వైపు నిలబడి పోరాటం చేసి, నేను ఓడిపోయినప్పుడు నేను ఓడిపోయినాను ఒప్పుకోవాలి తప్ప, నేను ఓడిపోతున్నా వాళ్ళిద్దరు కలిసిండ్రు, వాళ్ళు కలిసిండ్రు, వీళ్ళు కలిసి చిన్నపిల్లగాళ్ళ లెక్క గిల్లు ఆటలు ఇవి కాదు రాజకీయ నాయకులు, సీనియర్ రాజకీయ నాయకులు చేయాల్సిన పని. పోరాడినా మీ అందరు కళ్ళెదుటే ఉండింది మన అసెంబ్లీ ఎలక్షన్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో. వారు ఏమంటారంటే వచ్చి మొన్న ఓడిపోతున్నాడు మాట్లాడేది. ఎప్పుడైనా ఓటమైనాడు ఏం పిచ్చి మాటలు మాట్లాడతారు. నిజమైన నాయకుడు ఓటమిని కూడా ధైర్యంగా ఒప్పుకొని తన తప్పులేంది అవి సరిదిద్దుకోవాలి. మీ అందరికి గుర్తుంది, ఇప్పుడు మాట్లాడడం కూడా బాధ అవుతుంది. 2024లో పార్లమెంట్ ఎలక్షన్లో జగిత్యాల కాన్స్టిట్యున్సీలో 5,000 వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ. మరి ఎవరు కలిసిరు ఆ రోజు? మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 60,000 ఓట్లు వచ్చినాయి. కార్యకర్తలు చేసిన పోరాటంతోనే మీరు ఎదుర్కోలేని బీజేపీని ప్రతి చోట పోయినసారి ఎలక్షన్లో బండి సంజయ్ని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ధరంపురి అరవింద్ గారిని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అక్కడ రఘునందన్ గారిని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఈటెల రాజేందర్ గారిని ఓడగొట్టింది మా కౌశిక్ రెడ్డి గారు. అన్ని చోట్ల ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. మీరు ఓటమిని ఒప్పుకోవాల్సింది పోయి ఇలా వీళ్ళు కలిసిండ్రు, వీళ్ళు వాళ్ళకి చేసిండ్రు, అప్పుడు వాళ్ళు వీళ్ళకి చేసిండ్రు, ఇలాంటి మాటలు మీరు వయసులో మంచిది కాదు. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తాము. ఇంకొక విషయం, నిన్న మీరు ఏమంటారు, నిన్న వడ్ల స్కామ్ గురించి మా కేటీఆర్ గారు మాట్లాడింది. కేసీఆర్ గారిని పట్టుకొని మీరు వాడు వీడు అని అంటున్నారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, మీరు పెద్ద మనిషి, 75 ఏళ్ళ వయసు. నేను ఇవాళ కూడా మిమ్మల్ని వాడు వీడని సంబోధించను. అది నా విఘ్నత, అది నా సంస్కారం. మీరు దయచేసి మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారిని, పెద్ద మనిషిని, కేసీఆర్ గారి చేతిలో ఇప్పుడు 2 సార్లు ఉంటుంది. మీరు అదే మీటింగ్లో ఇంకో విషయం చెప్పాను, మహేశ్వర్ రెడ్డి గారి గురించి చెప్పాను. మహేశ్వర్ రెడ్డి గారు మీరు పెద్ద నాయకుడు అవ్వాలంటే మంచి మాటలు మంచి పనులు చేయాలని చెప్పి మీరే చెప్పింది. మీకు విషయం తెలుసా? కేసీఆర్ గారు మంచి పనులు చేశాను కాబట్టి ఓటమి పెరిగిన నాయకుడు కేసీఆర్ గారు. మిమ్మల్ని కూడా 2 సార్లు కేసీఆర్ గారు చిత్తుగా ఓడగొట్టారు. మిమ్మల్ని కూడా 2 సార్లు. మీరు కేసీఆర్ గారిని పట్టుకొని వాడు వీడు అనడం చాలా సంస్కారం. దయచేసి మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ముందర పెరిగిన పిల్లవాడిని నేను, దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. మీరేమన్నారు నిన్న మళ్ళీ స్పీచ్లో? ఎప్పుడన్నా ఎవరన్నా ప్రభుత్వాలు తడిచిన ధాన్యాన్ని కొన్న చరిత్ర ఉందా? మేమే ఉంటున్నాం అన్నారు గట్టిగా. మీరు అదే ప్రాబ్లం అయింది. ఎందుకంటే మీరు ప్రజల్లో నుంచి కొద్దిగా దూరమైనారు కాబట్టి మీరు ఓడిపోతా ఉన్నారు. ప్రతి ఎలక్షన్ ఓడిపోయినారు మీరు. దయచేసి
గత 2 అసెంబ్లీ ఎలక్షన్లో మీరు లాస్ట్ టైం అని చెప్పి దండం పెట్టినా మిమ్మల్ని గెలిపిలే ప్రజలు. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వాల మధ్య జరుగుతున్నంత మీరు మర్చిపోయినారు మీరు. అందుకని దయచేసి మీరు ఒక విషయం తెలుసుకోండి. పోయినసారి మా ప్రభుత్వం, మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి అన్న కొన్నే వడ్లు తడిచినాయి. పోయినసారి దగ్గర 70% వడ్లు తడిస్తే ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క గింజ ఉన్న చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీ.